జై గురుదత్త, జై కాళి. నేను మీ నరసింహదత్త స్వామి. దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. ఈరోజు నవగ్రహ శ్లోకాలు చదువుకున్నాం. ఎందుకంటే చాలామందికి శని బాగలేడని, గురువు బాగలేడని, జాతకం బాగలేదని, గ్రహాలు బాగలేవని, గ్రహచారం బాగలేదని బాధపడుతుంటారు. ఎవరైనా కూడా 9 గ్రహాల ఒక శ్లోకమైనా, 9 గ్రహాలు విడివిడిగా శ్లోకాలైనా అన్నీ కలిపి చదువుకున్నా చాలా మంచి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఇది 9 గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకము. ఇది 9 సార్లు చదువుకోవడం వలన రోజు చాలా శుభం కలుగుతుంది. మరి సూర్యుని యొక్క శ్లోకం చదువుకుందాం. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రుంది దరిశంక దుషారావం క్షిరోదార్ణవ సంభవం నమామి శచినం సోమం శంభోర్కుటభూషణం. కుజగ్రహ శ్లోకం. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధగ్రహ శ్లోకం. ప్రియంగుకులికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సర్వగుణోపేతం తం బుధమం ప్రణమామ్యహం. గురుగ్రహ శ్లోకము. దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రగ్రహ శ్లోకం. హేమకృంద మృణాలాభం దైత్యానాం పరమగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిగ్రహ శ్లోకము. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. రాహుగ్రహ శ్లోకము. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుమం ప్రణమామ్యహం. కేతుగ్రహ శ్లోకం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుమం ప్రణమామ్యహం. ఈ విధంగా ఒక శ్లోకము కానీ అన్ని శ్లోకాలు కానీ ప్రతిరోజు 9 సార్లు చదువుకున్నట్టయితే ఆ నవగ్రహాల యొక్క శక్తి వలన, అనుగ్రహం వలన మన అంతా కూడా శుభమే జరుగుతుంది అనేటువంటి ఒక అంశాన్ని తెలియజేస్తూ జై గురుదత్త, జై కాళి.